సార్ ఇప్పుడు లంసమ్ 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ మనం చేసినట్లయితే ఎవ్రీ మంత్ మనం ఎంత వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు? యాహ్! అయితే నేను ఎవరైనా నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్పేదేంటంటే ఫస్ట్ నే వాళ్ళ ఏజ్ అడుగుతాను. ఓకే. మీ ఏజ్ ఎంత? మీరు దేనికోసం మంత్లీ ఇన్‌కమ్ అడుగుతున్నారు? మీ సాలరీ సరిపోవట్లేదా? లేకపోతే రిటైర్ అయిన కార్పస్ నుంచి మీరు అడుగుతున్నారా? లేకపోతే రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారా? సో, ఇట్లా వాళ్ళు బేసిక్ క్వెషన్స్ అడిగితే మనం ఇంకా క్లారిటీగా వాళ్ళకి ఆన్సర్ చేయడానికి ఉంటది. సో దట్ ఈ 20,00,000ని మనము నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే 3 డిఫరెంట్ కేటగరీస్‌గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ కేటగరీ వచ్చేసి 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్స్. నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. అండ్ సెకండ్ కేటగరీ వచ్చేసి 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 25-30 ఇయర్స్ ఉన్నవాళ్ళు. అంటే ఎవరైతే 25-30 ఇయర్స్ ఉన్నవాళ్ళు 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఎట్లా? అండ్ 40-50 ఇయర్స్ ఉన్నవాళ్ళు 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి దానికెళ్ళి విత్‌డ్రాల్ చేయాలంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండాలి? వాళ్ళెంత అచీవ్ చేయగలుగుతారు? వాళ్ళెంత కార్పస్ అచీవ్ చేయగలుగుతారు? అది కూడా మాట్లాడదాము. అండ్ ఫస్ట్ ఆప్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉండాలి? కొంతమంది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. 2 కరెక్ట్ కాదు. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ చెప్తాను. 20,00,000 నుంచి మీరు ఎవ్రీ మంత్ 14,000 మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఇది అవును. రియలిస్టిక్. మీకు జరుగుతది. అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు మీకు ఇదొస్తది. ఈ ఇన్‌కమ్ రావడమే కాకుండా మీకు కార్పస్ కూడా 1,00,00,000 మిగులుతదనమాట. ఓకే. అంటే 20,00,000 మీరు ఇన్వెస్ట్ చేసి 1,00,00,000 తీసుకుంటారు అట్ ద ఎండ్. అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఎవ్రీ మంత్ మీకు 14,000 రూపీస్ మీకు పర్ మంత్ అనేది వస్తుంది. హ్మ్. సో, ఇది రియలిస్టిక్ అప్రోచ్ అనమాట. 1,00,00,000 ఎందుకు ఎండ్ ఆఫ్ ద 25 పీరియడ్ మిగులుతది అంటే, మనము విత్‌డ్రాల్ చేసేది ఓన్లీ పార్ట్ ఆఫ్ కాంపౌండింగ్. హోల్ మొత్తం విత్‌డ్రాల్ చేయట్లేదు కాబట్టి, ఆ కాంపౌండింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ పెరిగి లాస్ట్‌కి అది 1,00,00,000 వరకెళ్తదనమాట కార్పస్. ఓకే. అది మీరు కావాలనుకుంటే మీరు కన్జ్యూమ్ మీరు వాడుకోవచ్చు. లేదంటే మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి